నమస్తే అండి. నా పేరు వనజ. మనం ఇక్కడ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారితో ఉన్నాము. ఇంతకు ముందు మనం చాలా వీడియోస్ తనతో చేసాము. ఇంకొన్ని విషయాలు తను అడిగి తెలుసుకుందాము. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. మీరు మాకు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ గురించి కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా. ఓకే. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటాం, రెండోది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అంటాం. ఎగ్జంప్షన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్షన్ 80C అనేది బాగా తెలిసినటువంటి విషయం. ఓకే, బాగా పాపులర్ కూడా. ఓకే, దాంట్లో ఏంటంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే మనకు 1.5 lakh వరకు గవర్నమెంట్ తరపు నుంచి ఎగ్జంప్షన్ వస్తుంది. ఓకే, దాంట్లో జనరల్గా మనకి ఏంటంటే ఎంప్లాయీస్ అనుకోండి పిఎఫ్ లేదా వాలంటరీ పిఎఫ్. ఓకే, అదేవిధంగా ఇన్సూరెన్సెస్ ఏదైనా ప్రీమియం పే చేస్తుంటే అవి, ఒకవేళ హౌసింగ్ లోన్స్ ఉంటే దానికి సంబంధించి ప్రిన్సిపల్ అమౌంట్, ఇట్లా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీజు. ఓకే, ఒకవేళ సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంటే ఒకవేళ పే చేస్తుంటే అలా ఇలా చాలా స్కీమ్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనమాట. అంటే 1.5 lakh వరకు మనం చూపించుకోవచ్చు ఎగ్జామ్షన్ అనేది. అది ఎవరైనా సరే, ఎంప్లాయ్ అనే కాదు, బిజినెస్ పర్సన్స్ అయినా చూపించుకోవచ్చు, లేదా ఇంట్లో హోమ్ మేకర్స్గా ఉండి వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ఎనీ పర్సన్ వచ్చేసి ఈ 1.5 lakh వరకు మనం చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఈ ఈఎల్ఎస్ఎస్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఒక కేటగిరీ అనమాట. ఓకే, అంటే ఏంటంటే బేసిక్గా ఎగ్జామ్షన్లో చూపించుకునేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనకు రిటర్న్స్ వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ పడకుండా ఉండాలి అంటే ఏంటి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఈ 2 కేటగిరీస్ ఉంటాయి, ఎగ్జామ్షన్ ఉంటాయి, తర్వాత ఫైనల్గా మనకు వచ్చినటువంటి రిటర్న్స్ ఏదైతే ఉంటాయో మనం హ్యూజ్ రిటర్న్స్ ఏదైతే చెప్తున్నామో దాని మీద కూడా మనకు ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, కానీ ఈఎల్ఎస్ఎస్ ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉంటాయి. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ట్యాక్స్ అంటే రిటర్న్స్ వచ్చిన దాని మీద కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఇది ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ చేసి నేను సో ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్ గురించి భయపడుతుంటే అంటే అది స్టాండర్డ్గా ఉంటుందో లేదో, కొత్తదో, ఇది ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి, కొత్త వాటిల్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఇలాంటి టెన్షన్స్ చాలామందికి ఉంటుంటాయి జనాలకి. రైట్, సో ఇవి కనుక సెక్యూర్ కాకపోతే, అంటే ప్రాఫిట్ లాస్ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫా కాదా అనేది, అంటే కంపెనీస్ ఉన్నట్టుండి సడన్గా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవటాలు, ఇలాంటివన్నీ ఏం జరగవు. కాబట్టి మనకు గవర్నమెంట్ ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్లో అలా చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను చూడండి, అండర్ సెక్షన్ 80C మనం చూపించుకోవచ్చు. సో అలా సెక్యూర్ కానప్పుడు గవర్నమెంట్ మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తుంది? సో అది ఒకటి మనం థింక్ చేయాలి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్లో ఇది ఒక కేటగిరీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది. ఓకే, అంటే మనకు ఎఫ్డీసీ లాంటివి తీసుకున్నాం అనుకోండి, అన్ని ఎఫ్డీలకి మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాదు. ట్యాక్స్ ఎవర్ ఎఫ్డీ అని చెప్పేసి సపరేట్గా ఉంటుంది, అది మనకు 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో అదే రకంగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్కి మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాదు, కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఈ స్కీమ్కి మాత్రం, ఈ కేటగిరీకి మాత్రం మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. 2 బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇక్కడ. ఓకే, సో సెక్షన్ 80Cలో తీసుకుంటే వేరే ఐటమ్స్ లైక్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, వేరే ఫైనాన్షియల్ ఏమంటాము ఐటమ్స్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లైక్ పీపీఎఫ్ కానీ ఎన్ఎస్సి కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే ఒకవేళ మనము 1.5 lakhs ఒకసారి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక 15 years టైం పీరియడ్కి మనం క్యాలిక్యులేషన్ ఇచ్చాం ఎలా బెనిఫిట్ ఉంటుంది అనేటువంటిది. ఓకే, అది కూడా ఏంటి, ఒక 1.5 lakh ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేసేసాం. ఓకే, సో ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేసేస్తే దాంట్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి చూడండి. సో పీపీఎఫ్ అనేటువంటిది ఏంటి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు 15 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది అది. ఓకే, సో ఇన్ బిట్వీన్ మనం తీసుకోవాలి అంటే ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ తగ్గట్టుగా, లేకపోతే ఆ రూల్స్కి తగ్గట్టుగా మనకి అమౌంట్ అనేది ఇస్తారు. ఇన్ బిట్వీన్ కావాలంటే ఇవ్వరు 15 years లోపల. ఓకే, మేబీ 10 years తర్వాత, 7 years తర్వాత, 8 years తర్వాత అట్లా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 15 years లాకింగ్ పీరియడ్ అయిపోతుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది వన్స్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే. ఓకే, సో దీంట్లో మనకేంటంటే ఆన్ అండ్ యావరేజ్ మనకి 7 నుంచి 8% వస్తుంది రిటర్న్ పర్ ఇయర్. ఇది ఎవ్రీ ఇయర్ ఏంటంటే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఎంత ఇంట్రెస్ట్ రేటు అనేటువంటిది. ఎవ్రీ ఇయర్ జనరల్గా March, April టైంలో డిక్లేర్ చేస్తుంది. సో ఇది కాన్స్టెంట్ కాదు మనకి. ఓకే, సో అట్లా మనం ఒక 1.5 lakh కనుక ఇన్వెస్ట్ చేస్తే చూడండి, 4,19,700 వచ్చింది మనకు ఓవరాల్గా.
అదే ఎన్ఎస్సి తీసుకుంటే ఎన్ఎస్సి జనరల్గా మనకి పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది. సో అది కూడా ఏంటి 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రజెంట్ అది కూడా ఏంటి 6 నుంచి 7 మధ్యలో రిటర్న్స్ అనేది వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పర్ ఇయర్ అండి. పిఏ అంటే పర్ యానం ఇక్కడ. ఓకే, సో ఇది ఏంటి ఫైనల్గా మళ్ళీ ట్యాక్సబుల్ ఆ వచ్చినటువంటి రిటర్న్స్. ఓకే, దాంట్లో మనకేంటి ఓవరాల్గా ఒక 4,02,000 దాకా వచ్చింది. అదే బ్యాంక్ ఎఫ్డి తీసుకుంటే 5 ఇయర్స్ తీసుకుంటే కనుక, సో అదే ఇందాక చెప్పాను కదా నేను, లైక్ ఏంటంటే అన్ని బ్యాంక్ ఎఫ్డీలకు మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాదు. ట్యాక్స్ సేవర్ ఎఫ్డి అని చెప్పి సపరేట్గా ఉంటుంది. అది చేసే మాట అయితేనే మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. సో అంటే ఇక్కడ కూడా 5 ఇయర్స్ లాకింగ్ అయిపోతుంది. ఓకే, సో ఈ 5 ఇయర్స్ కూడా ఏంటి మనకు జనరల్గా 6% లేదా అరౌండ్ 7% ఇంట్రెస్టే వస్తుంది. సో ఇది లిటిల్ బిట్ 2022 డేటాస్ కాబట్టి కొంచెం మనం 5.4 5.5 మధ్యలో చూపించాం. సో ఓవరాల్గా అప్పుడు కూడా చూడండి మనకు ఫైనల్గా 3.3 3.5 ల్యాక్స్ దాకే వస్తుంది. మళ్ళీ ఫైనల్గా వచ్చినటువంటి రిటర్న్స్ ట్యాక్సబుల్. ఓకే, అదే ఈఎల్ఎస్ఎస్ తీసుకుంటే జస్ట్ మనకు 3 ఇయర్సే ఉంటుంది లాకింగ్ పీరియడ్ ఇక్కడ, ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు కాబట్టి. సో వీటన్నిటిలో చూడండి మనకి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైం పీరియడ్ ఉంటుంది లాకింగ్ పీరియడ్ అనేది. ఓకే, రిటర్న్స్ చూడండి మనకు మినిమం 14 to 15% ఈజీగా వస్తుంది. అలా అని చెప్పేసి ప్రతి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ వస్తుందని కాదు. అందుకే మనం డెఫినెట్గా ఒక అడ్వైజర్ని తీసుకొని ఆ ఈఎల్ఎస్ఎస్లో కూడా మంచి స్కీమ్స్ ఏమున్నాయో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీ చెప్పాం కదని చెప్పేసి అన్ని ఈఎల్ఎస్ఎస్ కేటగిరీస్కి వస్తున్నాయని కాదు, ఎందుకంటే దీంట్లో మనకు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇది ట్యాక్సబుల్ అవుతుంది. ఈ ట్యాక్సబుల్ ఎలా అనేటువంటిది ఆల్రెడీ మనం చూసాము. ఫైనల్గా రిటర్న్స్ అయితే చూడండి 10,73,000 అబవ్ వచ్చింది. సేమ్ 1.5 lakh మనం ఒక 15 ఇయర్స్ ఉంచితే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో సెక్షన్ 80Cలో అమౌంట్ చూడండి ఎంత తేడా ఉందో. ఇవన్నీ 4 లక్షలు 4.5 లక్ష వీటి మధ్యలో ఉంది, కానీ ఇది 10 lakhs పైన ఉంది. సో అట్లా మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, రిటర్న్స్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం 1.5 lakh కంపల్సరీగా పెట్టాలా అనేది కాదు, జస్ట్ ఏంటంటే 1.5 lakh వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మనం వీటిలో ఓవరాల్గా మొత్తం అమౌంట్ కనుక మనము ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఓకే, ఒకవేళ నాకు 1.5 lakh ఎట్ ఏ టైం పెట్టడానికి కుదరట్లేదు అనుకోండి, మీరు నెల నెల ఎంత కావాలంటే అంత పెట్టుకుంటా కూడా అప్ టు 1.5 lakh వరకు మనకి ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటి, సపోజ్ నాకు ఒక 2 lakhs 3 lakhs ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి లిమిటేషన్ ఏం లేదు ఇక్కడ, 1.5 lakh చేయాలనేటువంటి లిమిటేషన్ ఏం లేదు ఇక్కడ. కాకపోతే మనకి ఎగ్జామ్షన్ 1.5 lakh వరకే వస్తుంది. మిగిలిన అమౌంట్కి మనకి ఎగ్జామ్షన్ అనేది రాదు ఇక్కడ. అదొకటే డిఫరెన్స్. మీకు నెల నెల కొంత అమౌంట్ కావాలంటూ ఎస్ఐపి చేసుకోవాలన్నా ఈఎల్ఎస్ఎస్లో మనం చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ పెద్ద అమౌంట్ ఒకేసారి మనం పెట్టడానికి కుదరట్లేదు అనుకుంటే కనుక మంత్లీ కావాలన్నా సరే కొంత అమౌంట్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటా ఈఎల్ఎస్ఎస్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈఎల్ఎస్ఎస్లో. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది మిస్టేక్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, సపోజ్ నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వచ్చాను అనుకోండి, 3 years అయిపోయిన తర్వాత నేను తీసేసుకోవచ్చు అంటే తీయడానికి లేదు. ఇక్కడ వన్ టైమే కనుక చేసి ఉంటే 3 years తర్వాత మనం డైరెక్ట్గా తీయచ్చు. కానీ మీరు నెల నెల కనుక ఇన్వెస్ట్ చేసుకుంటా వస్తే ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్కి 3 years కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఓవరాల్గా 3 years అయిపోయిన తర్వాత నేను తీస్తానంటే కుదరదు. సో అదొక పాయింట్ మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్ల ఏంటంటే మనకు లాకింగ్ పీరియడ్ కూడా అడ్వాంటేజ్ రావాలి అంటే మనకి ఒకేసారి పెద్ద అమౌంట్స్ కనుక ఏదైనా ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసేసాం అనుకోండి, ఆ 3 years టైం పీరియడ్ కూడా మనకు కలిసి వస్తుంది. ఎలాగో మనం 80Cలో చూపించాలి, మనకు పాసిబిలిటీ ఉంది చూపించుకోవడానికి. సో అంత అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకు ఆ టైం పీరియడ్ అనేది కలిసి వస్తుంది. ఓకే, సో ఇట్లా మనకి ఈఎల్ఎస్ఎస్లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. ఫైనల్గా ఒకవేళ రిటర్న్స్ తీసుకున్నా సరే, అంటే ఒక ఆఫ్టర్ 3 years తర్వాత మనం విత్డ్రా చేసాము అనుకుంటే ఆ వచ్చేటువంటి బెనిఫిట్లో ఏదైతే మనకు రిటర్న్స్ వస్తాయో మనకు మోర్ దాన్ 1 lakh కనుక వస్తేనే మనం ట్యాక్స్ పే చేస్తాం బెనిఫిట్స్ అనేటువంటిది, లేకపోతే పే చేయాల్సిన అవసరం లేదు. వస్తే కూడా అది 10% ఫిక్స్డ్ అండి యాజ్ పర్ కరెంట్ ట్యాక్స్ రూల్స్. సో ఇట్లా అన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఉంటుంది ఈఎల్ఎస్ఎస్లో. ఓకే, ఈ వీడియో చూసినాం కదండి, ఇందులో మన ఈఎల్ఎస్ఎస్ గురించి చాలా విషయాల్ని మనము డిస్కస్ చేసాము. మీకు మంచి ట్యాక్స్ ఎగ్జెప్షన్స్ కానివ్వండి, లేకపోతే మంచి రిటర్న్స్ కావాలన్నా ఈ స్కీమ్ని మీరు వాడుకోవచ్చు. ఇంకా ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి, సార్తో డైరెక్ట్గా మాట్లాడండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.